హాయ్ అండి. ఈ పోపుల డబ్బా గురించి చెప్పాలి మీకు. నాకు ఇలా ఐడియా వచ్చింది, ఒకసారి ట్రై చేశాను, చూడండి. ఇవి మా పిల్లలు చిన్నప్పటి గ్లాసెస్ వాడేసాము. ఇంకా వీటిని మా పిల్లలు గ్లాసెస్ అండి, పిల్లలు చిన్నప్పుడు మా అమ్మ కొని తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు వాటర్ తాగుతారు కదండి, పెద్ద గ్లాసులతో తాగలేరు అనేసి చిన్న గ్లాసులు కొని పంపించి. అయితే మా పిల్లలు ఇప్పుడు పెద్ద అయ్యారని చిన్న గ్లాసులో తాగట్లేదండి, పెద్ద గ్లాసులో తాగుతున్నారు. అందుకని ఇవి వేస్ట్గా పడేయడం ఎందుకని నాకు ఒక ఐడియా వస్తే ఆ ఐడియా ఇలా యూజ్ చేశాను. ఇది పోపుల డబ్బా బాక్స్ అండి. ఇది కూడా చాలా ఇయర్స్ అయింది మేము వాడుకుంటా. సరే దీన్ని ఎందుకు ఇట్లా పక్కన పెట్టేయడం అని చెప్పి ఇలా యూజ్ చేస్తున్నాను. ఈ గ్లాసెస్ మొత్తం 6 ఉన్నాయి. ఇది ఒకటి ఎక్స్ట్రా 7 గ్లాసెస్. ఇది ఒక కప్పు, చిన్న కప్పు. వీటిని ఇలా ఆర్గనైజ్ చేసేసాను. ఇంకా ఊరిక వేస్ట్గా పడేయడం ఎందుకని ఇలా ఆర్గనైజ్ చేశాను. మీ ఇంట్లో ఇలాగా యూజ్ చేయకుండా ఉన్న వస్తువులని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి. నాకు ఇది చాలా బాగా యూజ్ అయింది. ఎందుకు ఇలా చేశానంటే, నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా పోపుల డబ్బా కొనాలంటే స్టీల్ డబ్బా అయినా, వుడ్ డబ్బా అయినా, ఇత్తడి డబ్బా అయినా కాస్ట్ ఎక్కువ ఉంది. ఏమోలే ఇంకోసారి కొనవచ్చు అని అనుకున్నాను. ఇంకెప్పుడు చూసినా దానికి టైం రావట్లేదు. నా దగ్గర ఉన్న వాడితే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇలా అన్నమాట. నా ఐడియా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.